ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్ తన కంటెంట్ క్రియేటర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే తన ప్లాట్ఫామ్ లో కంటెంట్ క్వాలిటీని పెంచేందుకు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాల ప్రకారం యూట్యూబ్ మానిటైజేషన్ ను 2 దశలుగా విభజించడం జరిగింది. దీనివల్ల కొత్తగా ఛానల్ మొదలుపెట్టిన వారు త్వరగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మొదటి దశలో ఛానల్ కు 500 సబ్స్క్రైబర్స్, 3000 గంటల వాచ్ టైం లేదా 30 లక్షల షార్ట్ వ్యూస్ ఉంటే సూపర్ థ్యాంక్స్, ఛానల్ మెంబర్షిప్స్, షాపింగ్ ఫీచర్స్ ద్వారా నేరుగా డబ్బులు పొందవచ్చు. అయితే వీడియోల మధ్యలో వచ్చే ప్రకటనల ద్వారా పూర్తి స్థాయిలో సంపాదించాలంటే మాత్రం పాత నిబంధనల ప్రకారమే 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ టైం లేదా 1 కోటి షార్ట్స్ వ్యూస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ మార్పుల్లో అత్యంత ముఖ్యమైనది ఇనాథెంటిక్ కంటెంట్ అనే కొత్త రూల్. దీని ప్రకారం వేరే వాళ్ళ వీడియోస్ ను కాపీ చేసి పెట్టడం, కేవలం ఏఐ టూల్స్ ఉపయోగించి బొమ్మలతో వీడియోలు చేసి పంపడం వంటి వాటికి యూట్యూబ్ ఇకపై రూపాయి కూడా ఇవ్వదు. ఇక వీడియో మానిటైజేషన్ అవ్వాలంటే అందులో క్రియేటర్ యొక్క సొంత సృజనాత్మకత, వాయిస్ ఓవర్, విశ్లేషణ స్పష్టంగా ఉండాలి. అంటే వేరే సమాచారాన్ని వాడుకున్నా దానికి మీ సొంత తెలివితేటలను జోడించి ఒక కొత్త రూపం ఇస్తేనే అది అసలైన వీడియోగా పరిగణించబడుతుంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్ తన కంటెంట్ క్రియేటర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే తన ప్లాట్ఫామ్ లో